ఏఎం న్యూస్కి స్వాగతం. రామసముద్రం ఎంపీడీఓ నారాయణస్వామి ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ నిషార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు పాల్గొని సేవావజ్ర, సేవారత్న, సేవామిత్రాలకు ప్రశంసా పత్రాలు, మెడల్స్, నగదు, పురస్కారాలను అందించి శాల్వాలతో వాలంటీర్లను సత్కరించారు. రామసముద్రం 2వ సచివాలయం నుంచి టి పుష్ప సేవావజ్ర పురస్కారం, మూగవాడి సచివాలయం నుంచి పి రెడ్డప్పారెడ్డి, మినిక సచివాలయం నుంచి ఎం గంగరాజు, కాపల్లి పంచాయతీ నుంచి టి వెంకటరమణ, పెద్ద కురపల్లి పంచాయతీ నుంచి జి శైలజ, అరికెల పంచాయతీ నుంచి ఏ మునమ్మలకు సేవారత్న పురస్కారాలను, సేవామిత్ర పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా నిషార్ అహ్మద్ మాట్లాడుతూ వాలంటీర్లు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రతి ఏడాది వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందేనని, ఇందులో భాగంగా తాజాగా ఈ ఏడాది కూడా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. సేవాభావంతో సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రతి ఏటా ప్రోత్సాహకంగా సత్కారం చేస్తూ వస్తుంది. అవినీతికి తావు లేకుండా పెన్షన్ల పంపిణీ, రేషన్ డోర్ డెలివరీ, రైస్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయించడం తదితర అంశాల్లో వాలంటీర్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు కేశవరెడ్డి, ఎంపీపీ కుసుమకుమారి, వైస్ ఎంపీపీ రమణారెడ్డి, గంగాధర్ నాయుడు, మండల కన్వీనర్ నందకిషోర్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, అన్నమయ్య జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బాలాజీ, యువ నాయకులు దర్శన్, వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన స్టార్ క్యాంపెయినర్స్గా ఉన్న వాలంటీర్లు, ఎందుకంటే జగనన్న ఏ స్కీమ్ పెట్టినా దానికి స్టార్ క్యాంపెయినర్స్ మీరే అని చెప్పి ఆయన మొన్న రాప్తాడు సభలోనే మీకు స్టార్ క్యాంపెయినర్స్ హోదా ఇచ్చినారు. కాబట్టి ప్రతిదీ ఆయన స్కీమ్ ఏదైనా ఉండి ప్రజల్లో పోయి వివరించి ఆయన చేసే అభివృద్ధి ఏమి చెప్పే కెపాసిటీ మీ మీద ఆయన నమ్మకం. అందుకోసమే మా పార్టీకు స్టార్ క్యాంపెయినర్స్ వచ్చిందను వాలంటీర్లు అని చెప్పి ఆయన చెప్పేస్తారు. కాబట్టి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ నేను చెప్పడం అంటే పేద, బలహీన, బడుగు వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం స్థాపించబడిన పార్టీ వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ పార్టీ వచ్చిందను పేదలు, పెత్తందారులు కలిసిమెలిసి వ్యక్తీకరణగా జీవించాలా, వాళ్ళ మధ్యలో ఏ వ్యత్యాసము ఉండకూడదు, అందరూ కలిసిమెలిసి జీవించాలని స్థాపించబడింది ఈ పార్టీ. జగనన్న ఆకాంక్ష కూడా అదే. దాని విధంగానే ఆయన పాదయాత్ర చేసినప్పుడు చాలా వరకు ప్రజల ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకొని అది నోట్ చేసుకొని మేము అధికారంలో వచ్చిన తర్వాత నవరత్నాలని పేర్లు తెచ్చి నవరత్నాలు మేము తెస్తాము, నవరత్నాలు తెచ్చి ప్రజలకు మేలు చేయాలా అనే టైప్లో ఆయన ఇది చేస్తున్నాడు. అదేవిధంగా మీ మద్దతుతో హైయెస్ట్ మెజార్టీతో ఆయన సీఎం అయ్యారు. అయిన వెంటనే ఆయన ఏం చేశాడంటే అక్కడ వస్తానే ఈ నవరత్నాలందరినీ ప్రజల దగ్గర పోవాలంటే ఈ జన్మభూమి కమిటీలు ఇంతకుముందు ఉన్నాయి. ఈ జన్మభూమి కమిటీలు నమ్ముకొని ఏదైనా స్కీమ్ పెట్టామంటే అంతా గోవిందా అయిపోతుంది, ఏమీ కాదు అని చెప్పిందను. ఆయన కొత్తగా ఏం చేశారంటే సచివాలయ వ్యవస్థ తీసుకుని వచ్చి దానికి ఈ స్కీమ్స్ అన్ని అన్ని చేయాలంటే నా నమ్మకస్తులు నేను చేసిండే అన్ని స్కీములు ప్రజల దగ్గర తీసుకొని పోయే వాళ్ళు నా వాలంటీర్లు అని చెప్పిందను మీకు నియమించడం జరిగింది. ఈ రోజు ఏమంటే వాలంటీర్ వ్యవస్థ ఈ రోజు కరోనా టైంలో కానీ ప్రతి దాంట్లో కానీ మీరు చేసిన సేవలను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట, సీఎం గారు చాలా చోట మెచ్చుకోవడం కూడా జరిగింది. కాబట్టి మీ మీద ఉండే మొత్తం మేమంతా ఉన్నాం, కానీ మీ కష్టం మీదే మేము కూడా ఆధారపడ్డాము. ఈ రోజు కష్టపడుతున్నారు కాబట్టి ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఇక రాబోయే దినాల్లో కూడా మీరు అదేగా స్టార్ క్యాంపెయినర్స్గా ఉండి మీ పార్టీ కోసం కష్టపడి, మీకు నమ్మకున్న జగన్మోహన్ రెడ్డి కోసం మీరు కష్టపడి ఇప్పుడు రామసముద్రం మండలంలోనే ఎగ్జాంపుల్గా తీసుకున్నామంటే మీరు ఎంతవరకు కష్టపడినారు, ఎంతవరకు హెల్ప్ చేస్తారనేది ప్రత్యక్షంగా 78,169 మందికి లబ్ధి చేకూర్చున్నారు. దాని ప్రకారం 242 కోట్లు డిస్ట్రిబ్యూట్ అయింది ఉత్తర రామసముద్రం మండలంలో. పరోక్షంగా వచ్చిందులో పరోక్షంగా 28,373 మందికి మీరు సహాయం అందించినారు. 93 కోట్లు డిస్ట్రిబ్యూట్ అయింది. ఈ రకంగా కేవలం రామసముద్రం మండలంలోనే 335 కోట్ల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ప్రజలకు మరొక సహకారం అందించడం జరిగింది. దానికోసం ఇవన్నీ జరిగిందంటే కేవలం ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఇంతకుముందు గవర్నమెంట్లో ఏది చేసినా ఏది జరగకపోయినా జన్మభూమి కమిటీలు అర్థం వరకు బాగా చేయాలి, బ్యాలెన్స్ ప్రజలు దగ్గర ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఎవరు కూడా ఏదైతే లేకుండా
డైరెక్ట్ వాలంటీర్స్ తర్వాత లబ్ధిదారుల వరకు ఒక ఇది పెట్టి నీట్గా చేశారు మీరు. కాబట్టి ఆ క్రెడిట్ అంతా ఇంత డబ్బు పక్కాగా పోయిందంటే ఆ క్రెడిట్ పోయేది మీకు. కాబట్టి ఇంకా రాబోయే దినాల్లో కూడా మీరు ఈ పార్టీ కోసం కష్టపడి ఇప్పుడు ఈసారి వరకు జరిగింది ఒకటైతే ఇంకా రాబోయే దినాల్లో గవర్నమెంట్ దానికి ఫామ్ అయిందంటే ఇంకా టోటల్ ఫోకస్ జగన్మోహన్ రెడ్డి గారిది మీ మీద ఉంటుంది. ఇంకా అందరికీ నేను చేశాను. ఇక నా వాలంటీర్స్ నియమించాలని తాపత్రయపడుతున్నాడు. ఈసారి సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నాకు తెలిసి మీకోసం ఫస్ట్ ఫైల్ మీ మీద మిమ్మల్ని ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ చేయాలని చెప్తే ఫస్ట్ ఫైల్ మీ దాని మీద ఉంటుందని కూడా మాకు నమ్మకం ఉంది. నేను కూడా మీలాగా ఒక మండల్ లెవెల్ ఆఫీసర్ నేను కూడా మీలాగా ఒక అధికారిని. నేను కూడా చాలా వరకు ఉద్యోగం చేశాను. మీ బాధలు అన్ని నాకు తెలుసు. ఎంత మీరు బాధపడతారు, ఫీల్డ్ లెవెల్లో ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి, ఏ రకంగా మీరు చేస్తారు, ఏ రకంగా స్ట్రెస్ తీస్తారని నేను కూడా ఆలోచించేవాడిని. కాబట్టి ప్రతి దాంట్లో నేను ఈసారి ఖచ్చితంగా ఆ దేవుని దయ మీరందరి సహకారం ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాను. నేను వచ్చిందను మీకు 24 గంటలు ఈ సేవలో ఉంటాను. ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ కోసం, ఇలాంటి వాలంటీర్స్ కోసం. ఎందుకంటే నాకు తెలుసు గ్రౌండ్ లెవెల్లో ఈ రోజు ఏం జరిగినా ఆ నాయకుల వల్ల ఏం జరగడం లేదు, కానీ కేవలం జరుగుతూ ఉంటుంది మీ వల్లనే. కాబట్టి మీకు మద్దతుగా నిలుస్తాను. మీ చిన్న ప్రాబ్లం కూడా నేను స్పందిస్తాను. మీకు ప్రాబ్లం లేకుండా చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఇవి రాబోయే ఎన్నికల్లో మన ఎంపీ మిత్రుడిని కానీ నన్ను ఎమ్మెల్యేగా కానీ నేను కూడా ఏర్పడుతున్నాను. కాబట్టి స్టార్ క్యాండిడేట్స్ గా మీరు తిరిగి నాకు మద్దతు పలికి ప్రజల్లో గవర్నమెంట్ స్కీమ్స్ జగనన్న స్కీమ్స్ అన్ని తీసుకుని పోయి ఈ పార్టీని హైయెస్ట్ మెజారిటీ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వాలంటీర్ సన్మాన సభకు ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు నిషారన్న గారికి, అలాగే మన నరేష్ అన్న గారికి, మదనపల్లి నుంచి వచ్చిన తోటి నాయకులకు అందరికీ, అలాగే ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, ముఖ్యంగా ప్రెస్కి, ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి కారకులైన నా వాలంటీర్స్కి అందరికీ నా నమస్కారం. మనకి ఇది ఈ మన ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో ఇది వాలంటీర్స్తో కలిసే సభ కూడా మేము ఆఖరి సభ. మళ్ళా తిరిగి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మీకు ఆ స్థానం ఉంటుందో లేదో మీరే నిర్ణయించుకోవాలి. ఇక్కడ మీరు కూర్చోవాలనే స్థానం మీకు ఉండాలంటే ఈ ప్రభుత్వాన్ని తిరిగి మీరు గెలిపించగలిగితేనే ఇక్కడ ఉంటాం. లేకపోతే మీ వాలంటీర్ వ్యవస్థ అనేది ఎక్కడ ఉంటుందో మీకు అందరికీ తెలుసు, మాకు తెలుసు, ఈ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతున్నది ఒక్క వాలంటీర్ వ్యవస్థ పైన. ప్రతిపక్షాలు వేరే మాట్లాడడం లేదు. ఎందుకంటే ఈరోజు మా నాయకుల కంటే మీరు మీ వాలంటీర్స్ ప్రజలకు చేరువైనారు. మేము చెప్పగలుగుతాం కానీ చేస్తున్నది మీరు. ఈరోజు ప్రజలకి మీరు అతి దగ్గరగా చేరువైనారు. ఈ పార్టీ ఆ పార్టీ, ఆ కులము ఈ కులము, ఆ మతము ఈ మతము లేకుండా, మాకు తెలియకుండా కూడా, మా ప్రమేయం లేకుండా కూడా ప్రతి పథకాన్ని ఈరోజు మీరు చేరువేస్తున్నారు. మీ కార్యక్రమానికి మేము కూడా అడ్డు తగలడం లేదు. మేము కూడా ఖచ్చితంగా వాళ్ళకి వద్దు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పిన సందర్భాలు కూడా లేవు. మేము కూడా మీ సేవలు ప్రజలందరికీ ఉపయోగించమని చెప్తున్నాం. ఈరోజు చెప్తున్నా, రేపు చెప్తున్నా. కానీ నేను ఈ మధ్య ప్రత్యక్షంగా ఒక సంఘటన చూసినాను. ఇదేమి కల్పన కాదు, కథ కాదు. ఒక దళితుడు చనిపోయితే ఆ వాలంటీర్ కనుక్కొని అతని దహన సంస్కారాలు కాకముందే వచ్చి అతని దగ్గర ఫింగర్ ప్రింట్ తీసుకొని ఆ డబ్బులు అందించి ఆ దళితుని దహన సంస్కారాలకి ఆ డబ్బులు ఉపయోగపడింది. ఒకవేళ ఉండే వాళ్ళకైతే ఆ డబ్బులు పెద్ద డబ్బులు కాదనుకుంటా, కానీ
అతను తెచ్చి అందించిన డబ్బులు ఆ కుటుంబానికి కానీ చనిపోయినప్పుడు కూడా మన జగనన్న ప్రభుత్వం వారికి సహాయం అందించిందని ఆ కుటుంబానికి మనం ఎంత చెప్పినా తక్కువే. చాలామంది వాలంటీర్స్ 3 గంటలకు 4 గంటలు కూడా తలుపు తట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెన్షన్ ఇచ్చినారు కూడా. ఆ వ్యవస్థలో కూడా కొంతమంది ఉండొచ్చు, కాదని నేను చెప్పను. కానీ ఈరోజు మనకు ఆ వ్యవస్థ అనేది ఈరోజు ఈ భారతదేశంలోనే మనం గొప్పగా చెప్పుకునే వ్యవస్థ ఏదంటే ఈ వాలంటీర్ వ్యవస్థే. కాబట్టి ఇప్పుడు మనకి మన ప్రభుత్వానికి దాదాపు మన ప్రభుత్వం సమయం తీరిపోయింది కాబట్టి మీ అవసరం మాకు ఎంతైనా ఉంది. కానీ మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని మీరు కానీ వమ్ము చేయకపోతే ఖచ్చితంగా తిరిగి మనం వచ్చే ప్రభుత్వంలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహించాలని తప్పిస్తే వేరే ఉద్దేశం కాదు. అందరికీ కూడా ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి ఆఖరిగా పెట్టినది కాదు, సభ కాదు.